హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే 10,000 అండ్ 10,000 లోపు ఉండే 5 బడ్జెట్ మొబైల్స్‌ని మీకు రికమెండ్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడమే జరుగుతుంది. ప్రెజెంట్ చాలా మందికో డౌట్ అయితే ఉంటుంది. అన్న 15,000, 20,000 పెట్టి చాలా మంది కొంటున్నారు కదా! మరి 10,000 లోపు ఎవరు కొంటారు ప్రెజెంట్ ఉన్న డేస్‌లో అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇది నేను రికమెండ్ చేయడానికి టోటల్‌గా 3 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అని చెప్పిన తర్వాత మెయిన్ టాపిక్ అయితే ఎళ్దాం. ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంది అంటే ప్రెజెంట్ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్‌లో చాలామంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకేందంటే జస్ట్ యూట్యూబ్‌లో న్యూస్ చూడడానికో, లేకపోతే వాట్సాప్ గ్రూప్‌లో ఉండడానికో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది తప్ప, పెద్దగా వేరే ఏ ఆప్షన్స్‌తోని ప్రాసెసర్ గాని, వేరే ఏవితోని వాళ్ళకు యూజ్ లేదు కాబట్టి, సో, వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతుందని చెప్పేసి రికమెండ్ చేస్తున్నా. అండ్ రెండోది వచ్చేసి ఏంది అంటే, చాలామంది జనరల్ స్టోర్ కావచ్చు, లేకపోతే సూపర్ మార్కెట్ అవ్వచ్చు, మెడికల్ స్టోర్ అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న హోటల్స్ అయితే చాలా ఉంటాయి కదా! దాంట్లో ఏందంటే, ప్రతి చిన్నదానికి ఓనర్‌కి కాల్ చేసి పేమెంట్ రిసీవ్ అయినయా? లేకపోతే ఈ వేరే వేరే స్టోర్స్‌తోని కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి గ్రూప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా? ఆ మెసేజ్ వచ్చిందా? అని చాలామంది అడుగుతుంటారు కాబట్టి, సో, దాని బదులుగా ఆ హోటల్‌కి సంబంధించిన ఒక ఫోన్ అనేది అక్కడ పెట్టేస్తే ఏందంటే, ప్రతీది కూడా అక్కడనే యాక్సెస్ చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి, దానికి బడ్జెట్ మొబైల్ కన్నా ఇలాంటి తక్కువ బడ్జెట్‌లో ఉండేది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నా. అండ్ మూడోది వచ్చేసి ఏందంటే కిడ్స్ కోసం. చాలామంది పేరెంట్స్ దగ్గర ఏందంటే 25,000, 30,000 యాపిల్ ఫోన్ కూడా చాలామంది దగ్గర ఉంటాయి కాబట్టి, అలాంటి ఫోన్ పేరెంట్స్‌కి అప్పుడేందంటే కిడ్స్‌కి ఇచ్చేసామనుకోండి, ఏమవుతుంది అన్‌ఫార్చునేట్‌గా పలిగిపోయిందనుకోండి పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది కాబట్టి, అలాంటి వాళ్ళకి ఈ తక్కువ బడ్జెట్ మొబైల్ ఇచ్చేసి హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకుంటే, అందులో యూట్యూబ్‌లో ఏదైనా ఎడ్యుకేషన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి దీనైతే రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే నేను రెడ్మీ నుంచి అయితే తీసుకున్నాం. రెడ్మీ A4 5G మొబైల్. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఏందంటే మనకు స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇదొచ్చేసి మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో, దీంట్లో మీరు క్లారిటీగా చూసుకుంటే ఏందంటే 5G సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ప్రెజెంట్ మన జియోలో అన్‌లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! సో, ఈజీగా దీంట్లో అయితే మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి మనకు 6.8 ఇంచెస్ డిస్‌ప్లేతో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇదొచ్చేసి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. అంతేకాకుండా బ్యాటరీ వచ్చేసి మనకేందంటే 5160 ఎంఏహెచ్‌తో రావడం అయితే జరుగుతుంది కాబట్టి, అది మనకు చాలా ఎనఫ్ అయిపోతుంది. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మనకు 18 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్‌తో రావడం అయితే జరుగుతుంది. అండ్ వాళ్ళే మనకు 33 వాట్స్ సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు బాక్స్‌లోనే వచ్చేసి. మనం సెపరేట్‌గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏందంటే, బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా ఏదైతే ఉంటుందో అదొచ్చేసి 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 5 మెగా పిక్సెల్ కెమెరా. అండ్ ఇదొచ్చేసి మనకు గేమింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదు. సింపుల్‌గా గేమింగ్ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. అండ్ దీంట్లో టోటల్‌గా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకు 4 జీబీ ర్యామ్ అండ్ 64 జీబీ చూసుకుంటే ఏందంటే, మనకు ఇది 8498 అంటే 8,498 రూపీస్‌కి అయితే రావడమే జరుగుతుంది. అండ్ దీంట్లోనే మీకు 4 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కావాలి అనుకుంటే, మనకు 9498 అయితే ఉంటుంది. అంటే 64కి 128 చూసుకుంటే ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో, దాన్ని బట్టి మీకు స్టోరేజ్ కావాలి అనుకుంటే, దాంట్లో మీకు నచ్చినదైతే ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇది కూడా రెడ్మీ నుంచి అయితే పిక్ చేసుకోవడం అయితే జరిగింది. రెడ్మీ 14C 5G మొబైల్. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో రావడం అయితే జరుగుతుంది. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌తో పాటు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఏందంటే, ఇది వచ్చేసి మనకు స్క్రీన్ వచ్చేసి 6.8 ఇంచెస్ డిస్‌ప్లేతో రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ఇది కూడా 5160 ఎంఏహెచ్‌తో రావడమే జరుగుతుంది కాబట్టి, ఇది మనకు చాలా ఎనఫ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్‌లో వచ్చేసి మనకు 33 వాట్స్ సంబంధించిన చార్జర్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, మనం సెపరేట్‌గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏందంటే, సో, ప్రీవియస్‌గా చెప్పినట్టే దీనికి కూడా మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 5 మెగా పిక్సెల్ కెమెరాతో రావడమే జరుగుతుంది. సో, మీరు రెండిటితో పోల్చుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ఇది వచ్చేసి మనకు ఓన్లీ 1 వేరియంట్ అయితే ఉంది. 4 జీబీ ర్యామ్ అండ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంది కాబట్టి, ఇది వచ్చేసి మనకు 9,999 రూపీస్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి ఏందంటే 128 జీబీ వేరియంట్ అయితే లేదు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్. ఓన్లీ 4 జీబీ ర్యామ్ అండ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంది కాబట్టి, ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే ఇది పిక్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్‌ది కావాలంటే ఫస్ట్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో, రెండిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే, సామ్‌సంగ్ నుంచి అయితే పిక్ చేసుకోవడమే జరిగింది. సామ్‌సంగ్ గెలాక్సీ M06 5G మొబైల్. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి ఏందంటే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో రావడమే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏందంటే మనకు 4+4 అప్డేట్స్‌తో ఉంటుంది. అంటే 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్‌తో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏందంటే మనకు 6.7 ఇంచెస్ డిస్‌ప్లేతో రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. అంతేకాకుండా బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ఇది వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇదంతే మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్‌లో ఏందంటే ఎటువంటి చార్జర్ సంబంధించిన అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి, మీరు సెపరేట్‌గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అది సో, ముందైతే ఆలోచించుకోండి.
అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏందంటే, మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగా పిక్సెల్ కెమెరాతో రావడమే జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా టోటల్‌గా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో, ఒకటొచ్చేసి ఏందంటే 4 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తోనైతే ఉంది. ఇదొచ్చేసి మనకు 9,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లోనే మనకు 6 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కావాలి అనుకుంటే 11,499 రూపీస్ ఉంది కాబట్టి, సో, మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వేరియంటే నేను దీంట్లోకి యాడ్ చేయాలి. బట్ ఒకవేళ మీకు స్టోరేజ్ కావాలి అనుకుంటే ఒక 1,500 రూపీస్ ఎక్కువ పెట్టేసుకొని మీరైతే ఇంకో వేరియంట్ అయితే తీసుకోవచ్చు. సో, దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నా. సో, దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ దీంట్లో ఫోర్త్ మొబైల్ వచ్చేసి ఏందంటే పోకో M6 5G మొబైల్ అండ్ ఇది వచ్చేసి ఏందంటే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 చిప్‌సెట్‌తో రావడమే జరుగుతుంది. అది వచ్చేసి మనకి ఏందంటే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు ఇది వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ డిస్‌ప్లేతో రావడమే జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఏందంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు మనకు 18 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్‌లో వచ్చేసి మనకు ఓన్లీ 10 వాల్ట్ సంబంధించిన అడాప్టర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్‌ట్రా కావాలంటే వేరేది కొనుక్కోవచ్చు. బట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేసేది మాత్రమే 10 వాల్ట్ సంబంధించింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ రావడమే జరుగుతుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏందంటే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకేందంటే 5 మెగా పిక్సెల్ కెమెరాతో రావడమే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ వేరియంట్ అయితే ఉంది. మన 4 జీబీ ర్యామ్ 128 జీబీతోనైతే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకేందంటే 9,272 రూపీస్ అయితే ఉంది. ఇవన్నీ కూడా నేను వితౌట్ కార్డే చెప్తున్నా. ఒకవేళ మీ దగ్గర కార్డ్ ఉంటే ఇంకా ప్రైస్ నెగోషియేట్ అవ్వడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఫైనల్‌గా ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి ఏందంటే లావా బ్లేజ్ 2 5G మొబైల్ అయితే పిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ వచ్చేసి ఏందంటే దీని యొక్క ప్రాసెసర్ చూసుకుంటే ఏందంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో రావడమే జరుగుతుంది. అండ్ వచ్చేసి మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.5 ఇంచెస్ డిస్‌ప్లేతో రావడమే జరుగుతుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే ఏందంటే 5000 ఎంఏహెచ్‌తో అయితే రావడమే జరుగుతుంది. అది మనకి ఎనఫ్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లోనే మనకు అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం సెపరేట్‌గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఏదైతే నేను సామ్‌సంగ్ మొబైల్ చెప్పానో దాంట్లో మాత్రమే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మిగతా వాటన్నిటిలో ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో, అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏందంటే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగా పిక్సెల్ కెమెరాతో రావడమే జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ వేరియంట్ అయితే ఉంది. ఓన్లీ 6 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీతో రావడమే జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 9,299 రూపీస్ 90 రూపీస్ అయితే ఉంది. ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఒకవేళ కార్డ్ ఆఫర్ గాని లేకపోతే ఏదైనా కూపన్ ఉందనుకోండి అప్లై చేసుకుంటే మీకు 8,000 చేంజ్ రూపంలో రావడమే జరుగుతుంది కాబట్టి డెఫినెట్‌గా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. మీకు నీడుంటే తీసుకోండి. సో, వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడమే జరిగింది. ఫోర్స్ ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. లేదంటే నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో 10-15 గాని, 15-20 గాని, 20-25 గాని, 25-30 బడ్జెట్‌లో నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. అప్పుడు దాంట్లో మీకు కావాల్సిన బడ్జెట్ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితే డెఫినెట్‌గా లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.